ఏపీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ సభ్యుల ప్రవర్తనను స్పీకర్ తప్పుపట్టారు. శిక్షణా తరగతుల విషయంలో సాక్షి పత్రిక రాసిన కథనానికి ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్యే కోరడంతో స్పీకర్ సభా హక్కుల కమిటీకి రిఫర్ చేశారు. ఏపీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగ సమయంలో వైసీపీ ఎమ్మెల్యేల ప్రవర్తన తీరుపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు అసహనం వ్యక్తం చేశారు. సభలో సోమవారం నాటి పరిణామాలు బాధ కలిగించాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యుల తీరును ప్రజలు అసహించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. సీఎంగా పనిచేసిన వ్యక్తి సభ్యత మరిచి ప్రవర్తించడమే కాకుండా వైసీపీ ఎమ్మెల్యేలను నియంత్రించే పని చేయలేదని స్పీకర్ వాపోయారు. వైసీపీ సభ్యుల ప్రవర్తనను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. నిన్న జరిగిన సంఘటన మీరు కళ్ళారా చూశారు, మీరు అందరూ కూడా, మీరే కాదు ప్రజలందరూ చూశారు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి, పార్లమెంటు మెంబర్గా కూడా పనిచేసిన వ్యక్తి సభ్యత మర్చిపోయి ఆ విధంగా ప్రవర్తిస్తే కనీసం కూర్చొని చూస్తూ నవ్వుకుంటున్నాడు తప్పించి వాళ్ళ సభ్యుల్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఎక్కడ కనిపించదండి మనకి. ఇక గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ముందు సాక్షి పత్రిక ఛానల్ పై నంది కొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. వారికి నోటీసులు పంపించాలని కోరారు. అసలు శిక్షణా తరగతులు జరగకపోయినా కోట్ల రూపాయలు వెచ్చించారని, అసత్య ఆరోపణలతో కథనాలు రాయడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. ఈ వ్యవహారంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు సీరియస్ అయ్యారు. సభ్యుల కోరిక మేరకు సభ హక్కుల కమిటీకి సిఫార్సు చేస్తామన్నారు. ట్రైనింగ్ క్యాంపులు లేవు, ఏమీ లేవు, కోట్లాది రూపాయలు ఖర్చు అయిపోయిందన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు అయిపోయింది. అసలు దుర్వినియోగం చేయిస్తున్నారు. మనం అసలు మీటింగే పెట్టలేదు. మనం కోట్లాది రూపాయలు ఖర్చు అవుతుందండి. ఆఖరికి పార్లమెంటు స్పీకర్ గారు కూడా ఫ్లైట్ టికెట్లు కూడా అతని డబ్బుతో కొనుక్కున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చను టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రారంభించారు. వైసీపీ హయాంలో అన్ని రంగాలను కుంగదీశారని ఆరోపించారు. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు మే నెలలో తల్లికి వందనం ఇస్తామని, త్వరలో అన్నదాత సుఖీభవను అందిస్తామని కూన రవి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం 2024 వచ్చింది అధ్యక్ష. రేపు మే నెలలో అమ్మ తల్లికి వందనం పేరుతో జగన్మోహన్ రెడ్డి అందరికి ఇస్తానని చెప్పి కొందరికి ఇచ్చి మోసం చేశారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి రేపు రాబోయే మే నెలలోనే మేము తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్క తల్లికి అందరు విద్యార్థులకి ఇవ్వాలని చెప్పి ఇస్తామని చెప్పి కేబినెట్ లో నిర్ణయించారు అధ్యక్ష. జగన్ పాలన వల్ల రాష్ట్రం అన్యాయం అయిపోయిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి. మిర్చి రైతుల ధరల విషయంలో 2 రోజుల్లో కేంద్రాన్ని ఒప్పించి మంచి ధరను సాధించామన్నారు. ఇక జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కనీస సభ్యులు లేకపోతే ప్రతిపక్ష హోదా రాదన్నారు. 2014లో లోక్సభలో సరైన సంఖ్యాబలం లేకపోవడంతో రాహుల్ గాంధీ ప్రతిపక్ష హోదా కోసం సుప్రీంకోర్టుకు వెళ్లినా ప్రయోజనం కలగలేదని గుర్తు చేశారు. శాసనసభకు రాకుంటే వైసీపీ సభ్యులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆ ప్రజలకి ప్రతినిధిగా మీ వాయిస్ ఇక్కడ వినిపించాలా? అటువంటిది రావన్నప్పుడు నిజంగా మీకు పద్ధతి ఉంటే రిజైన్ చేసేసి అలా ఉప ఎన్నికలు ఎదుర్కోవాలి. ఉప ఎన్నికలు ఎదుర్కొంటే ఆ పులివెందలు కూడా రాదని ఒక భయం. 60 రోజులకు ఒకసారి సంతకం పెట్టిపోతాం. ఇటువంటి పరిస్థితి మనం ఎప్పుడు చూడాలి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే చర్చలో వైసీపీ మినహా అన్ని పార్టీల నేతలు పాల్గొన్నారు.